2014లో ఈ మహానుభావుడు ఇంకొక ప్రామిస్ చేసిండు. ఏంటంటే ప్రతి సంవత్సరము మేము అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు మేము యువతకి కల్పిస్తామని ఒక ప్రామిస్ చేసిండు, వాగ్దానం చేసిండు. అధికారంలోకి వచ్చి ఆయనే 10 సంవత్సరాలు అయింది. అంటే 10 × 2 కోట్లు అంటే 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి ప్రామిస్ వాగ్దానం ఆయన చేసిండు. మరి ఈ లెక్కన దేశంలో నిజంగా కూడా 20 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉంటే ఈ దేశంలో 700 పైచిలుకు జిల్లాలు ఉన్నాయి. సో మీ జిల్లాకు ఈ లెక్క ప్రకారము సుమారుగా 2,80,000 ఉద్యోగాలు రావాలి. కనబడుతున్నాయా మనకి ఉద్యోగాలు ఎక్కడైనా? మీ ఊర్లో, మీ దోస్తుల ఇళ్లల్లో, మీ జిల్లాలో, మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఇగో మా ఊర్లో 10 మందికి మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పడానికి అవకాశం ఉందా? మా జిల్లాలో నిజంగా కూడా ఇన్ని వేలు 2,80,000 పక్కన పెట్టు, కనీసం వేలలో వందలన్నా కానీ మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు మనకు కనబడుతున్నాయా అంటే ఆ విషయం మీరు మాట్లాడరు వీళ్ళు. ఆ విషయం గురించే ఎత్తరు వీళ్ళు. కానీ వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రము అబద్ధాలు మాత్రం భయంకరంగా ఆడుతూ ఉంటారు.